మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమ్మారెడ్డి భరద్వాజ చరిత చిత్రపతాకంపై నిర్మించిన తొలి చిత్రం కోతల రాయుడు. అప్పటికే పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవుల వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవికి సోలో హీరోగా తొలి చిత్రం కోతల రాయుడు. 1979లో ఇది విడుదలయింది. ఈ సినిమాతో హీరోగా చిరంజీవి స్థాయిని పెంచారు నిర్మాత భరద్వాజ. ఆ తర్వాత చిరంజీవితోనే ఆయన నిర్మించిన మరో సినిమా మొగుడు కావాలి. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి హిందీ చిత్రం మంచలి ఆధారం. వాస్తవానికి ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాలి. అప్పుడు ఆయన దర్శకరత్నం దాసరి నారాయణరావు దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తూ ఉండేవారు. అప్పట్లో దాసరికి భరద్వాజకి మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధల కారణంగా రేలంగి నరసింహారావు మొగుడు కావాలి చిత్రానికి పనిచేయలేకపోయారు. అందుకే కట్టా సుబ్బారావును దర్శకుడిగా తీసుకున్నారు భరద్వాజ. సుబ్బారావుకు దర్శకుడిగా ఇది 3వ సినిమా. చిరంజీవితో తొలి చిత్రం. కన్నడ నటి గాయత్రి మొగుడు కావాలి చిత్రంతోనే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. గాయత్రికి తెలుగు రాదు కనుక ఏ డైలాగ్ ఎలా పలకాలో, మాటకు మాటకు మధ్య ఎంత గ్యాప్ తీసుకోవాలో ట్రైనింగ్ ఇచ్చే బాధ్యతను రంగస్థల నటి విజయలక్ష్మికి అప్పగించారు భరద్వాజ. గాయత్రికి శిక్షణ ఇవ్వడమే కాకుండా మొగుడి కావాలి చిత్రంలో ఓ వేషం కూడా చేశారు విజయలక్ష్మి. డబ్బూ పొగరు ఉన్న ఓ యువతకి కిరాయ మొగుడుగా కుదిరి ఆమెను దారికి తెచ్చే పాత్రను చిరంజీవి చాలా చక్కగా పోషించారు. టీజింగ్ డ్రామాతో అద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు కట్టా సుబ్బారావు. దాంపత్యానికి అసలైన అర్థాన్ని, సంసారనావ చక్కగా సాగాలంటే భార్యాభర్తలు పాటించాల్సిన పద్ధతుల్ని వినోదాత్మకంగా చెప్పిన సినిమా మొగుడు కావాలి. 1980 జూన్ 10న హైదరాబాదులో ప్రారంభమైన మొగుడు కావాలి చిత్రం అన్నపూర్ణ భాగ్యనగర్ స్టూడియోలో జరిగిన షూటింగ్తో పూర్తయింది. ఈ చిత్రంలో గాయత్రితో పాటు సువర్ణ మరో కథానాయికగా నూతన ప్రసాద్ సరసన నటించారు. ఈ ఇద్దరికీ ఇప్పటికీ చిత్రపరిశ్రమతో అనుబంధం ఉండడం విశేషం. ప్రముఖ కన్నడ నటుడు శంకర్ నాగు భార్య గాయత్రి. ఇక తమిళ చిత్ర కథానాయకుడు జయం రవికి కూతురిని ఇచ్చిన అత్తగారు సువర్ణ. కాకపోతే ఇటీవలే జయం రవి తన భార్యకు విడాకులిచ్చి ఓ గాయనితో డేటింగ్ చేస్తున్నారు. హిందీలో సంజయ్ కుమార్ నటించిన మంచలి చిత్రానికి కొన్ని మార్పులు చేసి మొగుడు కావాలి చిత్రానికి అద్భుతమైన స్క్రిప్ట్ తయారు చేశారు సత్యానంద్. మొగుడు కావాలి చిత్రం షూటింగ్లో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పాలి. సినిమాలోని ఓ చిలుక పలిక బంగారమా అనే పాటను సెట్లో చిత్రీకరిస్తున్నారు. అందులో లెగ్ మూవ్మెంట్స్ ఎక్కువగా ఉండడంతో మోకాళ్లకి క్యాప్స్ కొనమనేసి ముందే నిర్మాత భరద్వాజకి చెప్పారు చిరంజీవి. ఆయన కాస్ట్యూమ్స్ వాళ్లకి చెప్పారు. వాళ్లు ఏమి విన్నారో కాని మోకాళ్లకు బదులు చేతికి తొడుక్కునే క్యాప్స్ తెచ్చారు వారు. ఆ రోజు నైట్ షూటింగ్ జరుగుతోంది. షాట్లోకి వెళ్లే ముందు మోకాళ్ల క్యాప్స్ గురించి అడిగారు చిరంజీవి. కాస్ట్యూమ్స్ వాళ్లు తెచ్చి ఇచ్చారు. వాటిని చూడగానే అయ్యో, ఇవి చేతులకు తొడుక్కునే క్యాప్స్ కదా అన్నారు చిరంజీవి. వెంటనే భరద్వాజ కాస్ట్యూమ్స్ వాళ్ళని తిట్టి ఈవాళ్ల షూటింగ్ క్యాన్సిల్ చేసి రేపు పెట్టుకుందామన్నారు. వద్దులే అన్నయ్య, రేపు రాత్రికి నేను లవిన్ సింగపూర్ చిత్రం కోసం సింగపూర్ వెళ్తున్నా. 20 రోజులదాకా తిరిగిరాను. అప్పటి వరకు సెట్ ఉండదు కదా, ఏం పర్వాలేదులే చేసేద్దామన్నారు చిరంజీవి. నీ క్యాప్సుల్ లేకపోవడంతో ఆయన మోకాళ్లు కొట్టుకుపోయి చర్మం బయటికి వచ్చింది. అయినా బాధ భరిస్తూ పాట పూర్తి చేశారు. దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి. ఇందులో వేటూరు రాసిన పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జెవి రాఘవును బాణీలు సమకూర్చారు. మొగుడు కావాలి చిత్రం 1980 నవంబర్ 25న విడుదలయ్యింది. చిరంజీవికి ఇది 23వ చిత్రం. ఆయన కెరియర్లో సోలోగా 100 రోజులు ఆడిన సినిమా ఇదే. అంతకంటే ముందు చిరంజీవి నటించిన పొన్నమనాగు మంచి విజయం సాధించినా అది డైరెక్ట్గా 78 రోజులే ఆడింది. షిఫ్ట్లపై 100 రోజులు పూర్తి చేసుకుంది. అందువల్ల చిరంజీవి కెరియర్లో డైరెక్ట్గా 100 రోజులాడిన సినిమా మొగుడు కావాలి. గుంటూరు నాజ్ అప్సరా థియేటర్లో డైరెక్ట్గా మొగుడు కావాలి చిత్రం
100 రోజులు ఆడింది. విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల్లో షిఫ్ట్స్పై 100 రోజులు ఆడింది. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ కేంద్రాల్లో ఉదయం ఆటలతో 100 రోజులు పూర్తి చేసుకుంది. మొగుడు కావాలి చిత్రం తర్వాత చిరంజీవిని అభిమానించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.